కర్ణాటక తుముకూరులోని శ్రీ సిద్ధగంగ మఠాధిపతి ఆధ్యాత్మిక గురువు శివకుమారస్వామి శివైక్యం పొందారు. గత 15 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న స్వామి ఇవాళ ఉదయం 11:44 శివైక్యం పొందారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. వాకింగ్ గార్డ్గా పేరొందిన శివకుమారస్వామి వయస్సు 111 ఏళ్లు. వయోభారంతో తలెత్తిన సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన స్వామి ఇటీవలే తిరిగి మఠానికి చేరుకొని వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. స్వామి శివైక్యం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు స్వామి అంతిమ సంస్కారాలు చేపట్టనున్నట్లు వెల్లడించిన కుమారస్వామి 3 గంటల నుంచి శివకుమారస్వామి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు సెలవు దినంగా ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి 3 రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలిపారు. లింగాయతిజంను బోధించే శివకుమార స్వామీజీకి లింగాయత్ వీరశైవ వర్గాలు సహా భారీ సంఖ్యలో భక్తులున్నారు. స్వామీజీ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు భక్తుల తాకిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.